హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పోట్లీ బటన్స్ పెట్టేసి కుడుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను, మోడల్స్, డిజైన్స్ అవన్నీ. మనము ముందు పొడవు తీసుకొని బ్లౌజ్ పొడవు నెక్కు ఎంత కావాలో అలా అంత తీసుకోవాలి. నేనైతే 14 ఇంచులు పొడవు ఉంది, ఇంకా 15 ఇంచులు అయితే పెట్టాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి, నెక్ హై నెక్ కాబట్టి నేను వెడల్పు వచ్చేసి 3.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. మనము హై నెక్ పెట్టినప్పుడు చంక భాగం అనేది మనం 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. మామూలుగా 5 ఇంచులు అలా పెడతాము కదా, 6 ఇంచులు అలా పెడతాము కదా, 7 ఇంచులు అలా పెట్టుకోవాలి. తర్వాత పెద్ద బార్డర్ వచ్చి హ్యాండ్స్కి అయితే కటింగ్ చేసుకున్నాను, చిన్న బార్డర్ బ్యాక్ సైడ్కి అయితే కటింగ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ ప్రిన్స్ కట్ మోడల్ అయితే ఫ్రంట్ సైడ్కి నేను కుడుతున్నాను. ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రిన్స్ కట్ మోడల్ అయితే నేను వీడియో తీయలేదు, బ్యాక్ సైడ్ నెక్ మాత్రమే వీడియో తీస్తున్నాను. ఇక్కడ 1.25 ఇంచు వచ్చేసి ఇట్లా గీసుకుంటూ వెళ్ళాలి. గీసుకొని ఇలా లైన్ గీసుకోవాలి. మనము ఇంకా బటన్స్ ఇక్కడ నుంచే మనం పెట్టాల్సింది. ఇది వచ్చి సారీలో వస్తుంటుంది కదా, ఇది కొత్త సారీలు తీసుకుంటే మనము దాంట్లో లోపల పెట్టి ఉంటారు కదా, ఇది స్పాంజ్ మాదిరి. అది నేను తీసుకొని ఇంకా బటన్స్ మాదిరి కట్ చేసి ఇలా అయితే బటన్స్ రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్నవి కటింగ్ అయితే చేసుకొని ఇలా చుట్టేసి దారంతో ఇట్లా పోట్లీ మాదిరి చేసుకోవాలి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా, సరేనా? తర్వాత అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఇలా లైన్, మేము ఎక్కడైతే లైన్ గీసాము కదా 3/4 ఇంచు, ఇంకా అక్కడ నుంచి ఒక్కొక్కటిగా మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ బ్లౌజ్ లెహంగా వచ్చేసి నేను వీడియో అయితే ముందే పెట్టేశాను. ఇది కొంచెం లేట్ అయింది. బ్లౌజు వీడియో పెట్టాలంటే ఇంకా ఎడిట్ చేసుకోవాలి, అన్నీ చాలా ఉంటుంది కదా, అందుకని కొంచెం లేట్ అయింది. ఇంకా రోజు వీడియోస్ తీయాలంటే కష్టము, దానికి తగ్గ ఫలితం ఏం రావట్లేదు కదా, అందుకని నేను కొంచెం తగ్గించిన వీడియోస్. బ్లౌజ్ ఇంకా డిజైన్ రోజు కుడుతూనే ఉంటాను నేనైతే ఏదో ఒక డిజైను. ఎందుకు చేయాలో అని అనిపిస్తుంది, ఎందుకంటే వీడియోస్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు, లైక్ కూడా చేయరు. ఈ ఫుల్ వీడియోస్లో అయితే నాకు ఒక్క సబ్స్క్రైబర్ కూడా రాలే, లైక్ కూడా లేదు దీంట్లో అయితే నాకు. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా నెక్ మధ్యలో, అక్కడ వచ్చేసి నేను కాజా ఉక్సు పట్టి అక్కడ బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే పెడతాను. ఆ తర్వాత ఇలాగే ఒక్కొక్కటిగా మనము కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం ఎక్కడైతే గీసుకున్నామో 1/4 ఇంచు అలా అక్కడ ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఏంటో ఈ వీడియోస్ తీయాలన్నా కానీ ఇంట్రెస్టే లేదు నాకైతే. ఇంకా ఇది అలాగో తీసాను కదా అని నేను వీడియోస్ అయితే పెడుతున్నాను వాయిస్ ఇచ్చి. ఇలా ఒక్కొక్కటిగా అయిపోయిన తర్వాత మనము మళ్ళా కుట్టు వేసుకోవాలి పక్కన. ఇప్పుడు వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అది మనము మెయిన్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు అది కుట్టులోకి పడుతుంది, బయటకు వచ్చేస్తుంది. అందుకని మనం ముందే ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకు బయటికి రాకుండా ఆ క్లాత్ కుట్టులోనే ఉంటుంది. చూడండి, ఇలాగా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగ వేసుకోండి. తర్వాత థ్రెడ్స్ కూడా లోపల నుంచే మనం లోడింగ్లో నుంచే వచ్చేట్టుగా వేసుకోవాలి. మనకు బయట కుట్టు అనేది రాకుండా బాగుంటుంది. చూడండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ పెట్టేసి ఇంకా కింది వైపు పెట్టేసి మెయిన్ క్లాత్ ఇంకా జాయింట్ చేసుకోవాలి. మనము పోట్లీ బటన్స్ ఎక్కడికైతే ఉన్నాయో అక్కడ దగ్గర నుంచి రానివ్వాలి, లేకుంటే అది పోట్లీ బటన్స్ కొంచెం దారం కానొచ్చినా కానీ బాగుండదు. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగ కుట్టుకుంటూ వెళ్ళండి, సరేనా? వీడియో అయితే కొంచెం స్పీడ్గా పెట్టాను నేను. ఇది పోట్లీ బటన్స్ అంటే చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే మనము అంతా కుట్టేసిన తర్వాత పైనుంచి వేసుకుంటే మనము ఈ బటన్స్ అనేది కొంచెం లేట్ అవ్వదు, తొందరగా అయిపోతుంది.
ఇంకా లోడింగ్ పద్ధతిలో మనము వేసుకుంటున్నాం కదా, అందుకని చాలా లేట్ అవుతుంది. ఇలా మూలలకి ఇలా కార్నర్ దగ్గర మనము థ్రెడ్స్ పెట్టాము కదా, అక్కడ కొంచెం చూసుకొని థ్రెడ్స్ ఎక్కడుందో అక్కడ చూసుకొని మనము కుట్టి వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కటింగ్ అయితే చేసేసి ఇలా తిరిగేసుకొని మనము అన్ని దాంట్లకు బటన్స్కి సరిగ్గా కుట్టు పడిందా లేదా అనేసి మనము చూసుకోవాలి. తర్వాత పై కుట్టు వచ్చేసి నేను లైనింగ్ మీద వేసాను చూడండి, లైనింగ్ మీద వేస్తున్నాను నేనైతే. ఇంకా పై కుట్టు వచ్చేసి నేను మెయిన్ క్లాత్ మీద వేయకోకుండా లైనింగ్ మీద వేసి ఐరన్ చేశాను. చూడండి, ఐరన్ అయితే చేశాను. తర్వాత మధ్యలో కటింగ్ చేసేసి నేను కాజాల పట్టి అయితే కుడుతున్నాను. ఇలా అయితే రెడీ అయిపోయింది బ్లౌజు. చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా కష్టపడినాను ఈ బ్లౌజ్కి అయితే నేను. అయినా కానీ ఇంకా హ్యాండ్స్కి ఇంకా ఫ్రంట్ సైడ్కి ఇలా అయితే కుట్టేశాను. ఇలా అయితే రెడీ అయిపోయింది బ్లౌజు. లెహంగా కూడా దీనిది చాలా బాగుంది. ముందు వీడియోలో అయితే ఉంది, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. చూడండి ఎంత బాగుందో లెహంగా. బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.